నెల్లూరు జిల్లాకు సంబంధించిన వైసీపీ నాయకుడు అలాగే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మీద గట్టి టార్గెట్టే పెట్టారని చెప్పాలి. వందల కోట్లు మేసేశారు వైసీపీ నేత, అధికారమే అండగా చెలరేగిన నెల్లూరు జిల్లా నాయకుడు అంటూ ఒక కీలక స్టోరీ అయితే రాశారు ఈనాడులో. అయితే ప్రధానంగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి హయాంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని పేట్రోగిపోయిన నెల్లూరు జిల్లా వైసీపీ నేత అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అప్పట్లో రాష్ట్ర స్థాయి పదవిలో కొనసాగిన నేత అక్రమాలకు తెగబడి వందల కోట్ల రూపాయలు కొలగొట్టేశారు అనే ఆరోపణలు ఉన్నాయి. ప్రధానంగా తన అనుచరులను పెట్టి గ్రావెల్, మట్టి, క్వార్జు, ఇతర ఖనిజాలు పెద్ద ఎత్తున దోచుకున్నారు. నియోజకవర్గంలోని చెరువులన్నీ గుల్ల చేశారు, కొండలు పిండి చేశారు. కొంతమంది రెవెన్యూ అధికారుల సాయంతో ప్రభుత్వ అలాగే ప్రైవేటు భూముల్ని కబ్జా చేశారు అన్న అభియోగాలు కూడా ఉన్నాయి. అప్పట్లో జిల్లాలో అధికార పార్టీలో ఉన్న తానే మొత్తం చక్రం తిప్పిన నేత కావడంతో ఎన్ని ఫిర్యాదులు అందిన బాధితులు ఘోషించిన చర్యలు కరువయ్యాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఆ వైసీపీ నేత బాధితులు ఒక్కొక్కరుగా వచ్చి ఆయన అక్రమాలు, అరాచకాలు గుట్టు బయట పెడుతున్నారట. వీటిలో కొన్నింటిపై ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చెప్తున్నారు. ఒక్కొక్క దానిలో తీగ లాగితే మొత్తం డొంకంతా కదులుతుందట. ఆయన పాల్పడ్డ అవినీతికి సంబంధించి అరాచకాలన్నీ వెలుగు చూస్తున్నాయి. కేసులకు భయపడే ప్రసక్తి లేదంటూ ఇటీవల బేరాలు పలికిన నాయకుడు తన అక్రమాల చిట్టా బయటపడడంతో పోలీసు బృందాలు గాలిస్తుండడంతో పరారీలోకి వెళ్ళిపోయారు అనేది. ఇప్పటికే ఈయన మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు, పలు కీలక కేసులు కూడా నమోదయ్యాయి. ఏది ఏమైనా అంటే వీళ్ళ పేరు రాయలేదు, కానీ అందరికీ తెలుసు కాకాని గోవర్ధన్ రెడ్డి అనేది. కాకపోతే ఆయన ఎక్కడున్నారు అనేది. కాకపోతే ఇన్ని రోజులు పేరు రాసి, లేదంటే మొన్న చంద్రబాబు నాయుడు గారు కూడా వాకప్ చేశారంట, అధికారుల మీద సీరియస్ అయ్యారట. కాకాని గోవర్ధన్ రెడ్డి తప్పించుకున్నారా, తప్పించారా అని కూడా ప్రశ్నించారట. సో ఇంత హడావుడి జరుగుతుంటే మరి ఇప్పుడు పేరు రాయకపోవడం వెనక అసలు కారణం ఏంటి? ఒకవేళ కాకానితో పాటు ఇంకో కీలక నాయకుడు ఉన్నాడు అనే అంశాన్ని అన్న తెర మీదకు తీసుకొస్తున్నారా అనేది కూడా ఒక చర్చ.